మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు శుభము కలుగునుగాక. నా యొక్క వందనములు మీకు తెలియచేస్తున్నాను. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వందనాలు. ఈ దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆశను నెరవేర్చి నిన్ను తృప్తిపరచును. ఆమెన్. ఆ దేవాది దేవుడు తన దాసుడనైన నాకు నేటి దినము నీకు బయలుపరిచిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. 107వ కీర్తన 9వ చరణములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 107వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఎందుకంటే ఇది పంచమ స్కంధము అని వ్రాయబడి ఉంది కనుక ఈ కీర్తన ప్రాముఖ్యమైన కీర్తన అని ఎందుకు మనము దీన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నామంటే, ఈ 107వ కీర్తనలో మొదటి చరణములోనే వ్రాయబడి ఉంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి, ఆయన కృప నిత్యముండును అని కీర్తనాకారుడు వ్రాశారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, నిత్యమైన కృపతో ప్రభువు నిన్ను విడువక, ఎడబాయక, మరువక, మానక నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేటి దినము నీవు ఏ ఆశ కలిగి ఉన్నావో, ఏ ఆలోచనతో ఉన్నావో, ఆయన నీ ఆలోచన ఎరిగినవాడు, నీ ఆశలు నెరవేర్చేవాడు గనక నీ ఆశను నెరవేర్చి నిన్ను తృప్తిపరచును అని నేటి దినము దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, ఈ 107వ కీర్తన మొత్తము 43 చరణాలు ఉన్నాయి. ఈ 43 చరణాలు కూడా దేవుని విమోచనను జ్ఞాపకము చేసుకొని స్తుతించే కీర్తన. దేవుని ద్వారా విమోచింపబడిన వారి పెదవుల పైన నిత్యము కృతజ్ఞతా స్తుతి కొనసాగుతూ ఉండాలి అని ఈ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బబులోను చెర నుండి ఇశ్రాయేలీలు తిరిగి వచ్చినప్పుడు ఉస్తవించుటకు ఈ కీర్తన వ్రాయబడి ఉంది. ఈరోజు నీవు నేను పాపమనే బానిసత్వము నుంచి, పాపమనే చెర నుండి విడిపించబడ్డాము. విడిపించబడమే కాకుండా మనము ఏదైతే ఆశ కలిగి ఉన్నామో యేసునామమున మన ఆశను నెరవేరుస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 107వ కీర్తన 4వ చరణము నుంచి 9వ చరణం వరకు ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించబడి కనాను దేశమునకు ప్రయాణము సాగించిన 40 సంవత్సరములలో ఇశ్రాయేలీయులకు స్థిర నివాసము లేక తిరుగులాడుతూ ఉండేవారు. ఆహారము నీరు లేక బాధపడుతూ ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు తన మహాకృపను బట్టి సంరక్షించి, పోషించి, కనాను దేశమునకు నడిపించి స్థిర నివాసము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు ఏది అవసరమైనా అడిగిన వెంటనే అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. గనుక విమోచనను జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఈ కీర్తనాకారుడు ఉద్బోధిస్తూ ఉన్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నీ జీవితంలో నీవు ఏ ఆశ కలిగి ఉన్నావు, నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. ఈ వాగ్దానములో 107వ కీర్తన 9వ చరణంలో 3 విషయాలు దేవుడు ఏం చేస్తాడో వ్రాయబడి ఉంది. 1, ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. 2, ఆకలిగొనిన వారి ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. 3, మేలుతో నింపి ఉన్నాడు. 3 విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు, 3వదిగా మేలుతో నింపి ఉన్నాడు. కనుక దేవుడు నిన్ను మేలుతో
నింపుతూ ఉన్నాడు. నీ ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. కనుక తృప్తికరమైన జీవితము నీకు ప్రసాదించబడి ఉంది. ఈరోజు ఈ లోకములో మనం అనేక మందిని చూస్తుంటాం. అన్నీ ఉంటాయి, కానీ వారి జీవితంలో తృప్తి ఉండదు. అన్నీ ఉంటాయి, వారి ప్రాణమునకు సేద తీరదు. ఎందుకంటే వారు లోకానుసారులు. నీవు దేవుని బిడ్డవు గనక, దేవుని కృపను పొందుకున్నావు గనక, కష్టకాలమందు నీవు దేవునికి మొరపెట్టి దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం పొంది ఉన్నావు గనక దేవుడు నిన్ను మరచిపోడు. గనుక ఆయన నీ ఆశను నెరవేర్చి నిన్ను తృప్తిపరచును. నీ ఆశ ఏంటో నాకు తెలియదు, నీ ఇంటి వారికి తెలియదు, ఒక్క యేసయ్యకు తప్ప. ఆ యేసు క్రీస్తు నామమున నీ ఆశ నెరవేర్చబడి నిన్ను ఆయన తృప్తితోనూ మేలుతోనూ నింపును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నేటి దినం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, నీ ఆశను నెరవేర్చి నేను తృప్తిపరచుదును అని, మేలుతో నింపుదును అని జ్ఞాపకం చేసి ఉన్నావు. నీకు వందనాలు దేవా. ఈరోజు మా ప్రియులు మరి భార్యాభర్తల జీవితాలలో, కుటుంబంలో, సంఘములో, సమాజములో, సేవకుల కుటుంబాలలో నాయన మీరు ప్రభువా మేలులతో నింపి వారిని వాడుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఈ లోకములో దైవికమైన ఆలోచన, దైవికమైన ఆశ, మీ కొరకు సాక్ష్యము కలిగి ఉండాలనే జీవితము ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితంలో శక్తి కలిగిన యేసునామమున కార్యములు జరుగును గాక. మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ యొక్క కృపను బట్టి, మీరు చేసే కార్యములను బట్టి మీ ప్రజలు, ఈ బిడ్డలు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధముగా వారిని బలపరచమని, వారి పక్షమున మీ దాసుడనైన నేను మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. కార్యం జరిగించండి. సంతానము లేని వారికి సంతాన భాగ్యమును, భార్యాభర్తలలో ఎవరికి లోపమున్నా యేసు నామమున సరిచేయబడి వారి ఆశ తృప్తి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. హన్న ఆశపడింది కుమారుడు కావాలని, ఆమెను తృప్తిపరిచారు. అలాగుననే ప్రియ కుమార్తెలను, వారి భర్తలను జ్ఞాపకం చేసుకుని సహాయము చేయమని, భార్యాభర్తల మధ్యలో సమాధానం, కుటుంబంలో నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ, అప్పుల బాధ నుంచి విడుదల దయచేయమని కోరుకుంటూ, రోగముల నుంచి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తూ, వివాహ దినము నాయన ఈ దినం ఎంతమంది బర్త్డేస్ జరిగించుకుంటున్నారు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహాయము సదా నీకు, నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్.